ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలను బోధకుడా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఒక మాట చెప్తారు, నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించు, దేవుని ఆజ్ఞలను అనుసరించినప్పుడు నువ్వు నిత్య రాజ్యాన్ని పొందుకుంటావు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు అని చెప్పినప్పుడు ఆ ధనవంతుడు అంటాడు కదా, నా బాల్యకాలం నుంచి నేను ఈ యొక్క ఆజ్ఞలన్నీ అనుసరిస్తూనే ఉన్నాను అని చెప్పినప్పుడు దేవునికి ఆ యొక్క యవనస్తుని జీవితం అంతా కూడా తెలుసు. కాబట్టి దేవుడు అంటారు కదా, నీకు మిగుల ఆస్తి ఉంది కదా, నీకు చాలా ఆస్తి ఉంది, నీ యొక్క ధనమును నీ యొక్క ఆస్తిని నువ్వు అమ్మి లేని వారికి బీదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించుము, అప్పుడు పరలోకంలో నీకు సమృద్ధి కలుగును అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు మిగుల ధనవంతుడు, కానీ ఆయన ఆ యొక్క భూమి మీద ధనాన్ని విడిచిపెట్టడానికి ఏ మాత్రం ఇష్టపడడు. కానీ నిత్య జీవం కావాలని యేసయ్య దగ్గరికి వచ్చాడు, కానీ ధనాన్ని విడిచిపెట్టం ఇష్టం లేక సనుగుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, దేవునిని విడిచిపెట్టేస్తాడు. మరి పరలోక రాజ్యం వదిలేశాడు దేనికోసం? ధనాని కోసం. ఈరోజు ఆ యొక్క పారాబుల్ మనం నేర్చుకున్నాం కదా, దాని నుంచి మనకు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఈరోజు మనం దేవుని కంటే దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు, ముఖ్యంగా ధనముని మనం ప్రేమించకూడదు. దేవుడు చెప్తారు కదా, దేవుడు ఏం చెప్తారంటే, మీరు సిరికిను నాకును దాసులు కాలేరు. మీరు డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేం. అంటే డబ్బులు అవసరం లేదా అంటే, డబ్బులు అనేవి కావాలి, మన ఖర్చులకి మన అవసరాలకి కావాలి, కానీ అదే మనకు దేవుడు అయిపోకూడదు. ధనాన్ని ప్రేమించే వారంగా మనం ఉండకూడదు. నువ్వు దేవునిని ప్రేమించేవాడిగా, దేవుడిని ప్రేమించేదానివిగా సహోదరుడా సహోదరి ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తారు. పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు, నిత్య రాజ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు, నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. ఈరోజు నీ మనసు ఎక్కడుంది? ఈరోజు నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? దేవుని మీద ఉన్నాయా? ఈ లోక ధనం మీద ఉన్నాయా? నువ్వు దేవుని మీద మనసు లగ్నం చేసి దేవుని సన్నిధిలో ముందుకు సాగినప్పుడు, దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతికినప్పుడు నీ జీవితంలో ధనము సమకూర్చబడుతుంది. నువ్వు ధనం వైపు పరుగులు తీస్తా, దేవుణ్ణి వదిలేసినప్పుడు నీ జీవితంలో నిత్య రాజ్యాన్ని నువ్వు కోల్పోయేవాడిగా ఉంటావు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది కదా, మొదట దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతికే వారముగా ఉండాలి, అప్పుడు అవన్నీ మీకు సమకూర్చబడును, అనుగ్రహింపబడును. అంటే మనము నీతిమంతులుగా ఉండాలి. దేవుని బిడ్డలైన మనం, యేసయ్య బిడ్డలైన మనం మన జీవితాల్లో యథార్థవంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, అబద్ధములు చెప్పకూడదు, మోసము చేయకూడదు, దేవుని బిడ్డలకు తగినట్లుగా మనం ఉండాలి. ధనాన్ని ప్రేమించే వారముగా మనం ఉండకూడదు, దేవుని ఆజ్ఞలను అనుసరించే వారముగా మనం ఉండాలి, దేవునికి లోబడే వారముగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు అంటారు కదా, బలా నమ్మకమైన దాసుడా, నా కుమారుడా, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు, నువ్వు జయించావు ఈ లోకంలో, కాబట్టి జయించువాణిని నాతో కూడా నేను కూర్చుండనిచ్చేదను అని ప్రభువు చెప్తున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని వదిలిపెట్టేసి దేవుని వైపు తిరిగి దేవునితో నడిచినప్పుడు నువ్వు పరలోక దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయి, నిత్య రాజ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు, నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. ఈరోజు సహోదరుడా సహోదరి, నీవెలా ఉన్నావు? ధనాన్ని ప్రేమించేవాడిగా ఉన్నావా? ఆ యవనస్తుడైన ధనికుడిలాగా ఎలా ఉన్నావు? నువ్వు దేవుని బిడ్డకు తగినట్లుగా నువ్వు ఉన్నావా? ఒకవేళ నువ్వు దేవుని బిడ్డకు తగినట్లుగా ఉంటే సరే, లేకపోతే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డగా జీవించు, ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించొద్దు. ఈ లోకం గతించిపోతుంది, కానీ నిత్యము నీతో ఉండేది యేసయ్య, నిత్య జీవాన్ని నీకు ఇచ్చేది యేసయ్య. కాబట్టి ఈరోజు నీ చేతిలో లేదు. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే, రోజులు నీ చేతిలో లేవు కదా, సమయం ఉన్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన కోసం కష్టపడు, దేవుని దీవెనలు పొందుకో. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి యొక్క వాక్యం మనందరి జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమెన్.